నందమూరి బాలకృష్ణ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందనున్న కొత్త సినిమా గురించి అందరికీ ఆసక్తి తెలిసిందే. ఈ సినిమాపై ఆసక్తికరమైన వివరాలు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అయితే హీరోయిన్ గా కాకుండా కథకు మలుపు తిప్పే నెగిటివ్ షేడ్స్ ఉన్న బలమైన పాత్రలో చూపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న ఐశ్వర్య రాజేష్ ఈ మధ్యే ఓ సుకుమారి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకుంది. నందమూరి బాలకృష్ణ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందనున్న కొత్త సినిమాలో ఐశ్వర్య రాజేష్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఆమె పాత్ర కథలో కీలక ప్రభావం చూపేలా డిజైన్ చేశారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమాకు మెయిన్ అట్రాక్షన్గా నిలవనుందట. ఆ భాగంలో బాలయ్య పూర్తిగా కొత్త లుక్లో కనిపించడమే కాకుండా మాఫియా బ్యాక్డ్రాప్తో కూడిన పవర్ఫుల్ క్యారెక్టర్లో దర్శనమిస్తారని సమాచారం. ఎన్టీఆర్ దేవర తర్వాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో కథ పాత్రల రూపకల్పనపై ఆయన విస్తృతంగా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. కమర్షియల్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ని బలంగా మిళితం చేసిన కథను రెడీ చేశారని సమాచారం. సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న ఈ విశేషాలు అభిమానుల్లో అంచనాలను మరింత పెంచుతున్నాయి.